వచ్చారా? వస్తున్నారా మీ హాస్టల్ నుంచి? వార్డెన్ ఇంటికి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, లేకపోతే మీ డీడీ గారు వస్తున్నారా? ఐటీడీ ఆఫీసర్స్ వస్తున్నారా? రోజు వస్తున్నారా? వారానికి ఒకసారి వస్తున్నారా? రోజు వచ్చి అడుగుతున్నారు. మరి ఎప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తాము స్కూల్కి కూడా వెళ్ళాలని చెప్పలేదా? ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా? అంటే బాగా పర్వాలేదని డిసైడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పీఓ గారు వచ్చారా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ మధ్య మహాత్మాగా అడిగారా? జీతాలు వచ్చాయా? రెండు వేసినా జీతంలో బియ్యం కట్ అవుతుందా? బియ్యం ఎలా వస్తుంది? మీకు అకౌంట్లు ఇచ్చారా? స్లిప్ అకౌంట్ ఇచ్చారా? అందరికీ నమస్కారం. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి హెడ్ క్వార్టర్స్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల్ని పరామర్శించడం జరిగింది. మరి నిన్నటి దినమున పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘటనను జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు వర్గం సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన తరువాత ఇక్కడ పరిపాలన ఏ విధంగా ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాయి. మరి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్ని కాపాడాలి. అలాగే ప్రజలందరూ కూడా నిరంతరము రాకపోకలు చేసినటువంటి ఒక సంచార ప్రదేశమైనటువంటి ప్రభుత్వ స్థలము ఆర్టీసీ కాంప్లెక్స్లో మరి పార్సల్ సర్వీస్లో జరిగినటువంటి ఈ బాంబు పేలుడు ఏదైతే ఉందో ఆ సంఘటనను మరి పార్వతీపురం ప్రజలందరూ కూడా అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామీణ ప్రజలందరూ కూడా చూశారు. ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయంటే దానికి కారకులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది? అలాగే మన్యం జిల్లాలో చుట్టుపక్కల మైనింగ్ మాఫియా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. మైనింగ్ కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇలా ఈ పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నారేమో అనేటువంటి ఒక సందేహం ఉంది. మరి పోలీసు వారు సమగ్ర దర్యాప్తు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించి మరి బాధితుల్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. క్షతగాత్రులు చాలా పేదవారు, రోజువారీ కూలీలు అక్కడ గాయపడ్డారు. మరి విజయనగరంలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు, అలాగే పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు, అలాగే విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు, పేదలు, వారందరికీ కూడా ప్రభుత్వము తక్షణ సహాయం అందించి వారు ఎలాగైనా సరే ఒక 2-3 నెలలు వాళ్ళ యొక్క విశ్రాంతి సమయంలో ప్రభుత్వం ఆదుకునే ఒక వృత్తి వారికి కల్పించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి పేదల పక్షాన ఉండి మేము మరి పోరాటం చేస్తామని, అలాగే కుర్బాం సంఘటనలో చిన్నపిల్లల యొక్క పరిస్థితులు కూడా ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ వారిని పరామర్శించడం జరిగింది. కుర్బాం హాస్టల్లో మరి బాధిత చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారిని పలకరించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికార సిబ్బంది వాళ్ళతో మాట్లాడడం, అలాగే ఆసుపత్రి సిబ్బందితో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కానీ మన్యం జిల్లాలో ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడానికి గల కారణాలను మరి కలెక్టర్ గారికి నివేదిస్తాం. కలెక్టర్ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఇలాంటి సంఘటనలు వెనుకబడినటువంటి జిల్లా, అలాగే ముఖ్యంగా అధిక శాతం ఎస్సీ ఎస్టీ పీపుల్స్ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు కలవరపరుస్తున్నాయి. కాబట్టి సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.